కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. హైదరాబాద్ ఐటీ కారిడార్ లో మరొక ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. శిల్పా లేఅవుట్ రెండో దశలో చేపట్టిన ఫ్లైఓవర్ కు దివంగత నేత పి జనార్దన్ రెడ్డి పేరు పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. సీఎం రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం ఈ ఫ్లైఓవర్ ను ప్రారంభించారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి కొండాపూర్ వరకు ఈ అత్యాధునిక మల్టీ లెవెల్ ఫ్లైఓవర్ ను నిర్మించారు. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడంతో ఐటీ కారిడార్ లో ప్రయాణించే వారికి ట్రాఫిక్ ఇబ్బందుల నుంచి విముక్తి లభిస్తుంది. గచ్చిబౌలి జంక్షన్ దగ్గర ట్రాఫిక్ రద్దీ భారీగా తగ్గుతుంది. ఈ ఫ్లైఓవర్ ను SRDP కింద 182 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించారు. 1.2 కిలోమీటర్ల పొడవు, 24 మీటర్ల వెడల్పుతో 6 లేన్లతో డిజైన్ చేశారు. ఇప్పటికే ఉన్న 2 ఫ్లైఓవర్ల పై నుంచి వెళ్లేలా నిర్మాణం దీని ప్రత్యేకత. మొదట గచ్చిబౌలి జంక్షన్ ఫ్లైఓవర్ ఉంది. దానిపైన శిల్పా లేఅవుట్ ఫేజ్ 1 ఫ్లైఓవర్, ఇప్పుడు దీనిపైన ఫేజ్ 2 ఫ్లైఓవర్ నిర్మించారు. ORR నుంచి కొండాపూర్, హఫీజ్పేట్ వైపు వెళ్లే వాహనాలకు ఈ ఫ్లైఓవర్ అనుకూలంగా ఉంటుంది. హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కు కనెక్టివిటీ పెరగనుంది. ప్రయాణ సమయాన్ని ఆదా చేయడంతో పాటు గంటల తరబడి ట్రాఫిక్ లో చిక్కుకుండా వేగంగా గమ్యస్థానాలను చేరుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా కొండాపూర్ ప్రాంతం నుంచి శంషాబాద్ కు గచ్చిబౌలి దగ్గర ఎటువంటి ట్రాఫిక్ జామ్ లేకుండా నేరుగా చేరుకోవచ్చు. హైదరాబాద్ మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ఈ మల్టీ లెవెల్ ఫ్లైఓవర్ ముఖ్యమైనది అంటున్నారు అధికారులు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఫ్లైఓవర్ వచ్చేసింది. మరి జనం ఏమంటున్నారు? మా ప్రతినిధి లక్ష్మీకాంత్ అడిగి తెలుసుకుందాం. లక్ష్మీకాంత్. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చేపట్టినటువంటి ఫ్లైఓవర్లలో 23వ ఫ్లైఓవర్ ఇది. దీనికోసం దాదాపు 182.7 కోట్ల భారీ వ్యయంతో ఈ నిర్మాణాన్ని చేపట్టి పూర్తి చేసింది. కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్లైఓవర్ని ప్రారంభించారు. సో ఈ ఫ్లైఓవర్ ఇప్పుడు ఈ రోజు నుంచి అందుబాటులోకి రానుంది నగరవాసులకు. మనం చూడొచ్చు, ఈ ఫ్లైఓవర్ దాదాపు 24 మీటర్ల వెడల్పుతో దాదాపు 6 లేన్ల వరుసలతో 2 ఫ్లైఓవర్లు ఇక్కడ ఉన్నాయి. మొదటిగా గచ్చిబౌలి ఫ్లైఓవర్ చూసుకుంటే అక్కడ స్టేజ్ 1 ఫ్లైఓవర్ ఉందనుకోవచ్చు. తర్వాత శిల్పా లేఅవుట్ ఫేజ్ 2 భాగంగా 2వ ఫ్లైఓవర్ నిర్మించారు. దీనిపైన ఈ 2 ఫ్లైఓవర్ల పైన అత్యాధునిక టెక్నాలజీతో SRDP స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద స్టేజ్ 3 ఫ్లైఓవర్ని నిర్మించారు. ఈ ఫ్లైఓవర్ రావడం వల్ల డైరెక్ట్గా కొండాపూర్ నుంచి విమానాశ్రయానికి వెళ్ళేవారు కావచ్చు. ఒక హైదరాబాద్ వాసులే కాకుండా దాదాపుగా ఇక్కడ నుంచి అంటే ఈ ప్రాంతం నుంచి తెలంగాణ నుంచి డైరెక్ట్గా కర్ణాటక, బెంగళూరు ఈ ప్రాంతాలకు, అనంతపూర్, కర్నూలుకి డైరెక్ట్గా వెళ్ళడానికి మార్గం సుగమం అవుతుంది. సో మొత్తం మీద అయితే ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడంతో నగరవాసులు గంటల తరబడి ఉదయం వేళలా, సాయంత్రం వేళలా మొత్తం గచ్చిబౌలి సెంటర్లో ట్రాఫిక్ జామ్లో చిక్కుకుపోయి నరకయాతన అనుభవిస్తూ వచ్చారు. సో ఆ ట్రాఫిక్ సమస్యలకు, సమయ పాలనకు మొత్తం మీద చెక్ పడిందని చెప్పొచ్చు ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడంతో. సో ఇప్పుడు మరి కాసేపట్లోనే సీఎం ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకుని ఇదే రోడ్డు మొత్తం కూడా ఫ్లైఓవర్ తనిఖీ చేసుకుని ఇదే మార్గం గుండా ఇక్కడ నుండి వెళ్తారు. సో ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడంతో మొత్తం ఇక ఐటీ కారిడార్, ముఖ్యంగా సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నటువంటి సాఫ్ట్వేర్లు చాలామంది వేల సంఖ్యలో ఉంటారు. వాళ్ళందరూ కూడా ఈ ట్రాఫిక్ సమస్యలు లేకుండా డైరెక్ట్గా కొండాపూర్ టు ఓవర్ కనెక్టివ్ కావడంతో డైరెక్ట్గా గచ్చిబౌలి సెంటర్ ఈ జామ్లో చిక్కుకోకుండా నేరుగా ఫ్లైఓవర్లో వచ్చే వెసులుబాటు కలిగిందన్నది మాత్రం వాస్తవం. రైట్ లక్ష్మీకాంత్.